తీసుకున్నారు. తెలుగుదేశం యొక్క నాయకులు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి వాళ్ళకి తీసుకున్నారు. ఎవరు కానీ ఏ మాత్రం మొహమాటం కానీ సిగ్గు కానీ లజ్జ కానీ వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఇంకా ఓపెన్ గా ఏం చెప్తారు అంటే దొంగ డబ్బు సార్ సంపాదిస్తా ఉన్నారు, ఇచ్చినటువంటి లెక్క ఇప్పుడన్నా పంచనివ్వండి. ఇంకా ఒకరైతే ఒక పెద్ద ఆయన రచ్చగొండ మీద ఉంది, సార్ మాకు ఏం పథకాలు వద్దు సార్, 3 నెలలకు ఒకసారి ఎలక్షన్ పెట్టండి సార్ చాలు అంటున్నాడు. అంటే ఆ 3 నెలల్లో మేము తాగడానికి వస్తుంది, డబ్బులు వస్తుంది, పంచుతా ఉంది, మా జీవితాలు బాగుపడిపోతాయి, ఇంకేం వద్దు సార్ అంటున్నాడు. అంటే ఈ స్థాయికి దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి అని చెప్పేసి నేనైతే ప్రత్యేకించి చెప్తూ, సెఫాలజిస్టులు వీళ్ళందరూ చేసినటువంటి విషయాల్లో గతంలో కూడా మనం చూసాము. వాళ్ళు చెప్తుంటారు, అలాగే ఈ అస్ట్రాలజిస్టులు చెప్తుంటారు. ఈ దేశంలో ఈ విశ్లేషణ జరగడం లేదు. గతంలో వాళ్ళు చెప్పిండే వాటిలో ఇన్నిసార్లు కరెక్ట్ గా ఉంది, ఇన్నిసార్లు కరెక్ట్ గా లేదు. ఈ మధ్యనే కొన్ని మీడియా ఛానల్లో మాత్రం, ప్రైవేట్ గా ఉండే యూట్యూబ్ ఛానల్స్ లో మాత్రం దాన్ని కొంచెం విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇది జరగనంత వరకు వాళ్ళ యొక్క విశ్వసనీయత మీద ఎలాంటి యొక్క నమ్మకము అనేటువంటిది లేదు. బట్ సాంబశివరావు గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా ఉంటుంది సెఫాలజిస్టులు చేసేది కానీ మిగతా వాళ్ళు చేసేది కానీ. రియల్ గా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి విషయంలో వాళ్ళు చాలా చెప్పారు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఈ రోజు $1000 కోసం కానీ నేను భావిస్తాను. కాకపోతే ఉత్సాహం మాత్రం అటు ఓటర్లలో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, బీజేపీలో చేరాలన్న బీజేపీ కూటమి రానంత వరకు తెలుగుదేశంలో కొంత నిరుత్సాహం ఉండిందేమో కానీ ఒక్కసారి బీజేపీ కూటమి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి బూస్టప్ అనేటువంటిది వచ్చింది. వీళ్ళలో విపరీతమైన ఉత్సాహం వచ్చింది. వైఎస్ఆర్సీపీలో వాస్తవంగా నాయకులకు ఉత్సాహం లేదు. వాస్తవం అండి, వాలంటీర్స్ కి ఉన్నటువంటి ఉత్సాహం నాయకులకు లేదు. ఎందుకంటే నాయకులకు అసలు పనులు జరగలేదు, సర్పంచులకు పనులు జరగలేదు. వాళ్ళ డబ్బులు మొత్తం అంతా కూడా ప్రొద్దున్న రాత్రి 9 గంటలకు వస్తే 11 గంటలంతా ఖాళీ అయిపోయింది. వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు. మిగతా నాయకులకు కూడా పెద్ద పెద్ద బెనిఫిట్ రాలే. ఏదో కొంతమంది మాత్రమే ఒక్కో నియోజకవర్గంలో వేళ్ల మీద లెక్క పెట్టి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఎమ్మెల్యేకి చాలా దగ్గరగా ఉంటారో అట్లా ఉండేటువంటి వాళ్ళు, ఇంకా ఎక్కువ భాగం ఎమ్మెల్యేస్ వాళ్ళ సొంతంగా వాళ్ళ బంధువులనే పెట్టుకొని జరిగేటువంటిది ఎక్కువగా జరిగిందండి. కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఉత్సాహం లేదు. కాకపోతే డబ్బు పంచేటువంటి విషయంలో వాళ్ళే ఉండాలా, వాళ్ళకి ఇస్తారు, కొంత పంచుతారు, కొంత వాళ్ళు తీసుకుంటారు. మనస్ఫూర్తిగా మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు పని చెయ్యలేదు అని నేను చెప్పగలుగుతాను. లాస్ట్ టైం జగన్ గారు కదిరికి వచ్చినప్పుడు నేను చూశాను. నాకు అదొక హాబీనండి. అంటే గ్రామంలో మామూలు మఫ్టీగా వెళ్ళిపోయేసి ఏం జరుగుతుంది అని చూడటం నాకు ఈవెన్ మా నరేంద్ర మోడీ గారి కార్యక్రమంలో ఏదన్నా ఉన్నా కూడా నేను కొంతసేపు అక్కడ ఉండి మళ్ళా నేను కిందికి వెళ్ళి గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తూ ఉంటాను. లాస్ట్ టైం జగన్ గారికి ఏ విధంగా అయితే ఉత్సాహంగా 3 కిలోమీటర్ల దూరంలో బస్సులు నిలబెట్టేసినా కూడా ఉత్సాహంగా నడిచి వచ్చి ఆయన మీటింగ్ లో పాల్గొన్నారో, ఈసారి చంద్రబాబు నాయుడు ఎన్నికలకి దాదాపు అదే స్థాయిలో వచ్చింది. మంగళగిరిలో జరిగేటువంటి దాంట్లో చిలకలూరుపేటలో ఫస్ట్ మోడీ గారు వచ్చినప్పుడు నేను వెళ్ళాను. దురదృష్టవశాత్తు నేను 1 అవర్ ముందే, యాక్చువల్ గా నేను కూడా స్టేజ్ మీద ఉండాల్సిందే. ఒక 1 అవర్ లేట్ అయింది. ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ మొత్తం వెహికల్స్ అన్ని నిలిచిపోయాయి. వాళ్ళు బీజేపీ జెండా ఉంది, ఇక్కడ ఉంది. పక్కన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్నా ఇంకా కలిసిపోయామన్నా, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. నాకు